మనందరం ఏదో ఒక సక్సెస్ కోసం పోరాడుతుంటాం. జీవితంలో ఒక నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక మైల్‌స్టోన్ పెట్టుకుంటుంటాం. కొన్నిసార్లు ఈ టైం లోపల సక్సెస్ వస్తే బావుండు. నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఆఫీసర్ అయిపోతే బావుండు. లేదా మనం అనుకున్నది సాధిస్తే బావుండు. మనొక గోల్ అచీవ్ చేస్తే బావుండు అనుకుంటాం. దానికి ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటాం. టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని చాలా సార్లు దాని మీద చాలా కృషి చేస్తాం. దాని మీద చాలా పోరాడుతుంటాం. దాని మీద చాలా టైమ్ ఇన్వెస్ట్ చేస్తాం. దాని మీద మనం 100% ఫోకస్ పెడతాం. కానీ 100లో 90% మందికి అనుకున్న టైంకి పనవ్వదు. అవ్వకుండా ఉంటే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తాయి. చాలా డిప్రెషన్ వస్తాయి. అసలెందుకు కాలేదు? మనం చాలా కోరుకున్నాం గదా! మనం చాలా ఆశించాం గదా! మనం చాలా పెద్ద ఎయిమ్ పెట్టుకున్నాం గదా! మనం ఎందుకు చేయలేకపోయాం అని చెప్పి మనకు అనిపిస్తా ఉంటదనమాట. కానీ ఒకటి గట్టిగా నమ్మండి. సక్సెస్ అనేది సర్టెన్. మనం అనుకున్న దానికంటే పెద్ద సక్సెసే వచ్చుద్ది. కానీ టైం మాత్రం మన చేతిలో ఉండదు. ఒక్కోసారి సంవత్సరం వెయిట్ చేయాల్సి రావచ్చు. ఒక్కోసారి 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి రావచ్చు. కానీ చాలామంది ఈ వెయిటింగ్ పీరియడ్‌నే క్విట్టింగ్ పీరియడ్‌గా మార్చేస్తారు. కొంతకాలం చూసిన తర్వాత క్విట్ అయిపోతారనమాట. వదిలేస్తారు. వదిలేసేసరికి అసల సక్సెస్ కనపడక మన వల్ల కాదు అనుకుంటారు. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను. సక్సెస్ ఈజ్ సర్టెన్. ఖచ్చితంగా అది వచ్చి తీరుద్ది. కానీ దానికి టైం పడతది. చాలా టైం పడతది ఒక్కోసారి. దానికోసం మనం వెయిట్ చేయాల్సొస్తది. ఆ వెయిటింగ్ పీరియడ్‌లో మనం చాలా అసహనానికి గురవుతూ ఉంటాం అనమాట.